ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్పకస్ మీడియా. కల్వకుంట్ల కవిత మనందరికీ తెలుసు. కవిత గారు ఎమ్మెల్సీ, కేసీఆర్ గారు కుమార్తె. కల్వకుంట్ల కవిత గారు పర్సనల్గా ఒక లెటర్ రాసి కేసీఆర్ గారికి ఇద్దామని చెప్పి అనుకునే లోపు యూఎస్లో వాళ్ళ కొడుకు చదువుకోవడం, వాళ్ళ కొడుకు ఏదైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందో ఆ సర్టిఫికేషన్ తీసుకున్న టైంలో కవిత గారు వాళ్ళ హస్బెండ్ అమెరికాకు పోవడం, ఆమె అమెరికాలో ఉండగానే ఏదైతే కేసీఆర్ గారికి ఇద్దామనుకున్న లెటర్ ఏదైతే ఉందో, కవిత గారే లెటర్ రాశారని చెప్పేసి అయితే ఒప్పుకోరు. బట్ ఏదైతే కేసీఆర్ గారు తనే పోయి స్వయంగా ఇద్దాం అనుకుందో ఆ లెటరు ఆమె అమెరికాలో ఉండగా బయటకు వచ్చింది. ఎవరు బయట పెట్టారు? అసలు ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ. ఆమె రాసిన లెటరు బయటికి ఎవరు పెట్టారు? అసలు బయటికి ఎట్లొచ్చింది ఆ లెటరు? ఉంటే ఆమె బీఆర్ఎస్ ఆఫీసులో ఉండాలి, లెటర్ అన్న రాయాలి, లేకపోతే కేసీఆర్ గారు కేటీఆర్ గారు వీళ్ళందరూ ఎక్కడైతే కలిసి ఉంటారో వీళ్ళందరికీ తెలిసిన దగ్గరన్నా ఆ లెటర్ రాసి పెట్టుండాలి. అసలు ఆ లెటర్లో ఏముందన్నది ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఆ లెటర్లో ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో 5 పేజీ లెటర్ అయితే రాసిందామే. ఆ 5 పేజీ లెటర్లో ఏముంది అని చెప్పేసి అంటే కేసీఆర్ గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంటే ఈరోజు ఈ పరిస్థితిలో ఉండకపోతుండే అని చెప్పేసి ఆమెకి ఏవైతే ఆమె గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి ఆ లెటర్ రాసిందా, లేకపోతే ఆమెకి ఎవరైనా ఇన్పుట్స్ ఇచ్చిరా, దీనివల్ల మనకి ఈ పరిస్థితి పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి అదేందో అర్థం కాకుండా ఆమె అయితే ఒక 5 పేపర్ల లెటర్ అయితే రాసి పెట్టుకుంది కేసీఆర్ గారికి ఇద్దామని. ఆమె ఇద్దామనుకున్న లెటరు ఆమె అమెరికాలో ఉండగా ఎవరు లీక్ చేసిరు? లెటర్ లీక్ అయింది, పెద్ద లొల్లి అయింది, అందరికీ తెలిసిందే. ఆమె అమెరికా నుంచి రాగానే ఎయిర్పోర్ట్లో దిగి కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారి చుట్టూ దెయ్యాలు ఉన్నాయని చెప్పేసి ఒక చాలా పెద్ద స్టేట్మెంట్ అయితే మాత్రం కవిత గారు ఇచ్చారు. అసలు ఆ స్టేట్మెంట్లో దెయ్యాలు ఎవరు? అసలు కవిత గారు లెటర్ లీక్ చేసింది ఎవరు? కేటీఆర్ గారు లీక్ చేసిరా? కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలంటే ఎవరు? కేసీఆర్ గారి చుట్టూ ఎవరు ఉంటారు? బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు, ఇంకా ఎవరైతే మిగతా నాయకులు ఉన్నారో ముఖ్యమైన నాయకులు అయితే వీళ్ళే కాబట్టి వీళ్ళే ఉంటారు. అంటే కవిత గారు డైరెక్ట్గా వీళ్ళనే దెయ్యాలని చెప్పేసి అన్నారా? లేకపోతే వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? కవిత గారు ఎందుకు ఓపెన్గా మాట్లాడతలేరు? ఎయిర్పోర్ట్లో వచ్చి ఆమె మీడియాతో మాట్లాడినప్పుడు ఆమె ఇంకా మిగతా పేర్లు చెప్పకుండా కేసీఆర్ గారు మాత్రం దేవుడు, ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అని చెప్పి ఈ స్టేట్మెంట్ అంటే ఎవరు ఆ దెయ్యాలు? కవిత గారు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినప్పుడు కూడా కేటీఆర్ గారు పోయిరు, హరీష్ రావు గారు పోయిరు, వీళ్ళందరూ ఆమెకు, సంతోష్ రావు పోయిండు, వీళ్ళందరూ సపోర్ట్ చేసిరు ఆమెకు. అసలు ఆ లిక్కర్ స్కామ్లో కవిత గారు అరెస్ట్ అయినప్పుడు నిజంగానే వీళ్ళు ఆనందపడ్డారా? పంచాయతీ దేని దిక్కించి అవుతుంది అసలు? దేనికోసం? అంటే ఆస్తుల దగ్గర ఏమైనా పంచాయతీ అవుతుందా? లేకపోతే పార్టీలో పదవి కోసం పంచాయతీ అవుతుందా? దేనికోసం? అధికారం ఉన్న రోజులు బీఆర్ఎస్ గత 10 ఏళ్ళు ఎప్పుడైతే అధికారంలో ఉందో అధికారంలో ఉన్న రోజులు వాళ్ళ ప్రేమానురాగాలు వేరే లెవెల్. సినిమాలలో కూడా ఇంత ప్రేమానురాగాలు కానీ, ఇంత మంచి ఇది కానీ, ఇంత రెస్పెక్ట్ కానీ ఎక్కడ లేదు సినిమాలలో కూడా. బట్ వీళ్ళు అధికారంలో ఉన్న రోజులు ఒకరినొకరు గౌరవించుకుంటూ వాళ్ళు ఒకరి మీద ఒకరు చూపించిన ప్రేమ ఏదైతే ఉందో అది నిజంగానే చాలామందికి స్ఫూర్తిదాయకం. అది వాళ్ళు అట్లా ఉండాలనే కోరుకుంటారు. ఎవరైనా సరే కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే కూడా వాళ్ళ కుటుంబాలు కలిసే ఉండాలి, ప్రేమానురాగాలతో నిండి ఉండాలని కోరుకుంటారు. అధికారం ఉన్న రోజులు వీళ్ళు అట్లనే ఉన్నారు. వీళ్ళు అధికారం ఉండగానే సడన్గా దేనికి అసలు వీళ్ళ మధ్య క్లాషెస్ దేనికి వచ్చినాయి? హరీష్ రావుకి కేటీఆర్కి ఎందుకు పడతలేదని చెప్పి బయట టాపిక్ అట్లనే ఉంది. అది నా ముందు వాళ్ళు ఏం మాట్లాడుకోరు కదా. నేను వాళ్ళు మాట్లాడిందే చెప్తున్నాను చెప్పేసి నేను అట్లా అంటలేను. కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి పంచాయతీ ఉన్నదన్నది వాస్తవం. వాళ్ళ మధ్య క్లాషెస్ ఉన్నదన్నది అయితే బయట రూమర్స్ అయితే చాలా హై లెవెల్ ఉన్నాయి. కేటీఆర్ గారికి కవిత గారికి క్లాషెస్ ఉన్నాయన్నది ఇప్పుడు నిన్న ఆమె అమెరికా నుంచి రాగానే కవిత గారి వర్గం అంతా ఎయిర్పోర్ట్కి పోయింది. ఎక్కడ కూడా బీఆర్ఎస్ జెండా కానీ, కేసీఆర్ గారి ఫోటో కానీ, కేటీఆర్ గారి ఫోటో కానీ, హరీష్ రావు గారి ఫోటో కానీ ఎక్కడ కూడా ఆమె బీఆర్ఎస్ పార్టీ పేరు కూడా తీసుకోలేదు, బీఆర్ఎస్ పార్టీ జెండా లేదు, ఆ కలర్ కూడా లేదు. కవిత టీం కవిత అని చెప్పేసి టీం కవితకి అని చెప్పేసి అయితే మాత్రం కొన్ని ప్లకార్డులు అయితే పట్టుకొని పోయిరాడికి. అంటే కవిత గారు మొత్తం బీఆర్ఎస్ పార్టీలకైనా బయటకు వచ్చి కొత్త పార్టీ పెడతారా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఇమడలేకపోతారా? లేకపోతే కేటీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు హరీష్ రావు గారికి ప్లస్ కవిత గారికి నచ్చుతలేవా? అసలు ప్రాబ్లం ఎక్కడుంది ఏందని చెప్పేసి అయితే ఎవరికి అర్థమవుతలేదు. బట్ అధికారం పోయిన తర్వాత కేసీఆర్ గారు మరింత గట్టిగా తెలంగాణలో ఏదైతే వాళ్ళు కోల్పోయారు అధికారం కోసం ఇంకా కష్టపడి గట్టిగా పనిచేస్తాడు, ఇంకా వేరే లెవెల్ అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇటువంటి పంచాయతీల వల్ల, వీళ్ళ కుటుంబ తగాదాల ఆస్తి తగాదాలా, లేకపోతే కేటీఆర్ గారికే మొత్తం పార్టీ బాధ్యతలు కేసీఆర్కి ఇస్తున్నారా? వీళ్ళకి పార్టీలో ప్రాధాన్యత లేదా? అసలు ఏందన్నది ఎవరికి అర్థమవుతలేదు. బట్ లొల్లు మాత్రం ఏ రోజుకి ఆ రోజు అయితేనే ఉంది.
ఒకరికొకరు పడతలేదు. అధికారంలో ఉన్న ప్రేమలు, అధికారం పోగానే ప్రేమలు కూడా పోయినాయి అధికారంతో పాటు. కవిత గారు రాసిన లెటర్లు అసలు లీక్ చేయాల్సిన అవసరం ఫస్ట్ ఏమొచ్చింది? ఓకే, ఆమె మీద రాసుకుంది, అలా పార్టీ నాయకుడు కాబట్టి కేసీఆర్ గారు ఆయనకి ఇద్దామని రాసుకుంది. దానిలో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. ఒక పార్టీ నాయకుడికి పార్టీలో ఉన్న కార్యకర్తలు కావచ్చు, పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, అదేం తప్పు కాదు. బట్ ఆమె ఇవ్వాల్సిన లెటర్ లీక్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? కేటీఆర్ గారు లీక్ చేసిరా? సంతోష్ రావు గారు లీక్ చేసిరా? అసలు ఎవరు లీక్ చేసి లీక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆమెని పార్టీలో బదనాం చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఆమెను బదనాం చేస్తే ఎవరికి ఉపయోగం? ఏం లాభంతోనే ఆమెను బదనాం చేసిరు? క్లారిటీ ఉండాలి కదా. నేను కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటా, ఇది మేమందరం కార్యకర్తలం, ఎవరెవరికైనా లెటర్లు ఇవ్వచ్చు, అదేం పెద్ద తప్పు కాదు. బట్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలి పార్టీలు అని చెప్పన్నారు. అంతర్గతంగా మాట్లాడుకోవాలంటే అదే సమస్యలు ఉన్న మాట అయితే వాస్తవం. కేటీఆర్ గారు అటు అన్నారు అని అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అంతర్గతంగా అంటే లోపల మాట్లాడుకోవాలని చెప్పి అన్నారు. ప్రాబ్లమ్స్ ఉన్న మాట అయితే 100% కరెక్ట్, అది వాస్తవం. ఆ ప్రాబ్లమ్స్ ఏందన్నది ఇప్పుడు ఎవరికి అర్థమైతలేదు. రేవంత్ రెడ్డి లాంటి ఒక బలమైన నాయకుడిని ఎదుర్కొనేటప్పుడు వీళ్ళందరూ కలిసి ఉంటే ఏమైనా అయితే తప్ప, వీళ్ళకి పంచాయతీలు పెట్టుకుంటే రేవంత్ రెడ్డి అనే అసంటి నాయకుడిని ముట్టుకోవాలంటే కూడా చాలా కష్టమవుతుంది ఫ్యూచర్లో. వీళ్ళ పంచాయతీలు కనుక ఇట్లనే ఉన్నాయనుకో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా చాలా దీనమైన పరిస్థితికి పోయే రోజులైతే ఖచ్చితంగా వస్తాయి. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి గారు, మనందరికీ తెలిసిందే రేవంత్ రెడ్డి గారు పోరాటం, ఆయన ఒక్కడే నిలబడి కాంగ్రెస్ పార్టీని ఈరోజు వేరే లెవెల్కి తీసుకొచ్చి నిలబెట్టిన దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అటువంటి దమ్మున్న నాయకుడు పవర్లు ఉన్నప్పుడు వీళ్ళు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? రేపు పొద్దున్న వీళ్ళకి తెలంగాణలో పవర్ కావాలన్నా సరే కూడా, తెలంగాణ కోసం వీళ్ళు కొట్లాడాలన్నా సరే కూడా ఫస్ట్ వీళ్ళందరూ కలిసి ఉండాలి కదా. వీళ్ళందరూ కలిసి లేకుండా రేవంత్ రెడ్డి గారిని ఏదో అన్నమాట అట్లా కాదు కదా. పార్టీ ఓడిపోయింది. పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ చాలా దారుణానికైతే దిగజారిపోయింది. పార్టీ దిగజారిపోవడం అంటే పడిపోయింది. పార్టీకి విలువ లేకుండా పోయింది. ఇప్పుడు తెలంగాణ కోసం పెట్టిన పార్టీ, తెలంగాణ పేరుతో బతికిన పార్టీ, తెలంగాణనే ప్రాణంగా వీళ్ళు ప్రతి మీటింగ్లో మాట్లాడిన మాటలు అవన్నీ ఏడికి పోయినాయి. పవర్ వంగని ఇవన్నీ పోయినట్టేనా? దీనికి అసలు వీళ్ళ నలుగురికి ఉన్న లొల్లి ఏంది అసలు? ఒకటి, కేసీఆర్ గారు మెయిన్ అధినాయకుడు అయిన తర్వాత, కేసీఆర్ గారి తర్వాత ఆ స్థానం కోసం పార్టీ అధినేత కోసం కొట్లాడుతారా? కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారు అన్నది అందరికీ కనబడుతుంది. మొన్న ఏదైతే సభ అయిందో వరంగల్లో, ఆ సభలో కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఫోటోలు తప్ప మిగతా ఎవరు ఫోటో లేదు. కవిత గారి ఫోటో లేదు, హరీష్ రావు గారి ఫోటో లేదు, సంతోష్ రావు ఫోటో లేదు. అంటే నాకు తెలిసి ఇంకా పార్టీ బాధ్యతలు మొత్తం కేసీఆర్ గారు, కేటీఆర్ గారికి ఇస్తున్నారు. బాధ్యతలతో పాటు వాళ్ళ ఆసు పంపకాలు ఏవైతే అవుతున్నాయో అవి కూడా కేటీఆర్ గారికి హై ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పేసి అయితే మాత్రం ఈ లొల్లులు అవుతున్నాయి అని చెప్పేసి బయట ప్రచారం అవుతుంది. అవుతున్న దానిలో నిజమెంతో అబద్ధమెంతో మనకైతే తెలియదు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇట్లుంటే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న ఏదైతే గ్రిప్ ఉందో ఆ గ్రిప్ను కూడా కోల్పోయే ఛాన్సెస్ అయితే మాత్రం 100% కనిపిస్తున్నాయి. కవిత గారి లెటర్ కవిత గారు ఇస్తే బాగానే ఉంటుండే, కానీ కవిత గారి కన్నా ముందే కవిత గారిని బదనాం చేద్దామని చెప్పి ఆ పార్టీలో ఉండే వాళ్ళే లీక్ చేస్తే ఇంకా పార్టీలో ఐకమత్యం అనేది అయితే లేదు. పార్టీలో టీం వర్క్ అనేది లేదు, ఐకమత్యం అనేది లేదు. ఏదో ప్రెస్ మీట్ కూడా వచ్చి రేవంత్ రెడ్డి గారు అనాలి కాబట్టి ఏదో నోటుకు వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడరు తప్ప, ఫస్ట్ ఇవన్నీ క్లియర్ చేసుకుంటే వాళ్ళకి ఏదన్నా ఒక మంచి వే దొరకవచ్చు తప్ప ఇవన్నీ ఇట్లా ఉండి పంచాయతీలు పెట్టుకొని హరీష్ రావు గారు హ్యాపీ లేరు. ఇక ఆయన నెక్స్ట్ ఆయన స్టెప్ ఏందన్నది కూడా ఎవరికి అర్థమైతలేదు. ఆయన బయటకు వచ్చి ప్రెస్ ముంగడు కూడా ఏం మాట్లాడతలేరు. అప్పుడప్పుడు ఏదో పేరుకి ఒక వచ్చి ముచ్చట్లు పెడుతున్నారు తప్ప గట్టిగా ఆయన కూడా ఏం మాట్లాడతలేరు. కవిత గారు లేక ఎవరు లీక్ చేశారని మీరు అనుకుంటారో కామెంట్లో తెలియజేయండి. నేను ఇంకా మంచి వీడియోలు చేయడానికైతే ట్రై చేస్తాను. నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చి వీడియోని కొంచెం మీరు కనుక